సజ్జల రామకృష్ణారెడ్డికి చిక్కులు తప్పవా? వరుసగా ఆయన మెడకి అనేక రకాల కేసులు చుట్టుకుంటున్నాయి. తాజాగా పోసాని కృష్ణమురళి వాంగ్మూలం ఆధారంగా సజ్జల మీద కేసు నమోదు చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. దాంతో ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసం ఇప్పటికే ఏపీ హైకోర్టుని ఆశ్రయించి తమకు బెయిల్ మంజూరు చేయాలనేటువంటి కోరిన ఉదంతం ఆసక్తికరంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల దూకుడు పెంచింది. వరుసగా ఒక్కొక్కరిని అరెస్టు చేసేందుకు పూనుకుంటుంది. ఆ క్రమంలోనే వల్లభనేని వంశీ గడిచిన 10 రోజులుగా జైల్లోనే ఉన్నారు. దాంతోపాటుగా పోసాని కృష్ణమురళిని 4 రోజుల క్రితం అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకి తరలించారు. నెక్స్ట్ గోరంట్ల మాధవ్ అనేటువంటి ప్రచారం సాగుతుంది. మాధవ్తో పాటుగా మరొక ముఖ్యమైనటువంటి నేతని కూడా అరెస్టు చేసే అవకాశం ఉంది అనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సజ్జల అలర్ట్ అయినట్టుగా భావిస్తున్నారు. తన మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో అభియోగాల కారణంగా కేసు నమోదయ్యి అరెస్టు వరకు వస్తే చిక్కుల్లో పడతామని ఆయన భావిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ముందస్తు బెయిల్ కోసం ఆయన ఏపీ హైకోర్టుని ఆశ్రయించారు. మరి ఏపీ హైకోర్టు ఆయనకి ముందస్తు బెయిల్ ఇస్తుందా, లేకుంటే సజ్జల కూడా కటకటాల వెనక్కి వెళ్ళక తప్పని పరిస్థితి దాపురిస్తుందా అన్నది ముఖ్యమైనటువంటి అంశం. గడిచిన 10 నెలలుగా కూడా అనేక మంది నాయకులను అదిగో అరెస్టు, ఇదిగో కేసు, అదిగో లోపలికి వెళ్తారు, ఇలాంటి అనేక ప్రచారాలు సాగినప్పటికీ కూడా చాలామంది విషయంలో ఆచితూచి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కానీ గడిచిన కొద్ది రోజులుగా ఈ దూకుడు పెరిగిన తర్వాత అనేక మందిలో ఆందోళన కనిపిస్తుంది. ముఖ్యంగా ఇప్పటికే కేసులు నమోదయ్యి అనేక కేసుల్లో ఇరుక్కుని ఈ విచారణలకు కూడా హాజరైనటువంటి నాయకులు కాసింత వణికిపోతున్నట్టుగా భావిస్తున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అయితే గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో మంగళగిరి పోలీసుల ముందు విచారణకు కూడా హాజరై ఉన్నారు. ఆ కేసులో ఆయనకు కోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో అరెస్టు నుంచి తప్పించుకోగలిగారు. కానీ ఇప్పుడు పోసాని కృష్ణమురళి మాటల వెనకాల కూడా సజ్జలే ఉన్నారు. సజ్జల రాసినటువంటి స్క్రిప్ట్ ఆధారంగానే పోసాని కృష్ణమురళి రెచ్చిపోయారు అంటూ పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడంతో ఇప్పుడు సజ్జలకి అరెస్టు భయం వెంటాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ఆయన హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు చేతిలో ఇప్పుడు సజ్జల భౌతవ్యం కనిపిస్తోంది. సజ్జలకు నిజంగానే ముందస్తు బెయిలు ఈ కేసులో కూడా దక్కితే ఆయన కాసింత ఊరట లభిస్తుంది. లేదంటే మాత్రం ఆయన వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుంది, ఆయన నిజంగానే అరెస్టు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటుందా అనేటువంటి ప్రశ్నలు ఉన్నాయి. ఏమైనా సజ్జల ఇప్పుడు అనేక కేసుల్లో ఇరుక్కుని అనేక రకాలుగా సతమతం కావాల్సినటువంటి పరిస్థితి అయితే దాపురించినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది.